హలో! వచ్చేసాను మరలా. నా పేరు సంధ్య. మీ అందరి కోసం వచ్చాను 'స్టోరీ విత్ సంధ్య' అనే ప్రోగ్రామ్‌తో. సో, మనందరం ఎంతో చక్కగా మంచి మంచి రియల్ టైమ్ స్టోరీస్‌ని వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా! అలాంటి స్టోరీస్‌లో భాగంగా ఈరోజు ఇంకొక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. సో, మీరంతా రెడీయా కథ వినటానికి? సో ప్రతిరోజు మనం ఎన్నో కథలను అలా మంచు కొండల్లో మంచిగా మంచి మంచి చెట్లలో మంచి సరస్సులలో చాలా చక్కగా చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. అదే కాక చక్కగా పక్షుల్లాగా ఎగురుతూ మంచిగా కథలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. కానీ అందుకు భిన్నంగా ఈరోజు మీకోసం ఒక స్పెషల్ కథను తీసుకొచ్చాను. అది మీరైతే గెస్ చేసుకోండి ఏదో. సో ఈరోజు మీకోసం మీ అందరి కోసం మిమ్మల్ని భయపెట్టాలని ఒక రియల్ టైం ఒక దయ్యం కథ చెప్పబోతున్నాను. దయ్యాలంటే మీకే కాదండి, అందరికీ భయమే. అది మనకే కాదు, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశం వాళ్ళకు కూడా దయ్యాలను నమ్ముతారు. తెలుసా మీకు? సో లేటెస్ట్గా ఒక రియల్ టైం సంఘటన అమెరికాలో జరిగింది. దాని గురించి చిలువని పలువలుగా చేస్తూ మొత్తం పేపర్స్ మొత్తం ఆ ఆర్టికలే సర్క్యులేట్ అవుతూ వచ్చింది. ఏమని తెలుసా? అనబెల్లా మళ్ళా వచ్చిందని, మళ్ళా వచ్చి ఒక మనిషిని చంపేసిందని. చూసారా? అనబెల్లా మళ్ళా వచ్చిందంటే జనాలు ఏముంది, పిచ్చి జనాల్లాగా అందరూ నమ్మేసి వీడియోస్ని వైరల్ చేసేస్తారు. ఒకళ్ళు పలానా ఇంట్లో దయ్యం ఉందని చెప్పగానే ఇక దాని మీద స్టోరీస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అవునా కాదా? అవును. సో అసలు దయ్యాలు మీరు ఎప్పుడన్నా చూసారా? చూస్తే నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే చూడలేదు. సో సరే, మనం ప్రస్తుతానికైతే ఈ అనబెల్లాని చూడటానికి మనం ఉన్న ప్రదేశం నుండి మిమ్మల్ని అందరినీ అమెరికాకి తీసుకెళ్తున్నాను. ఎలా వెళ్తాం మనం అందరం అమెరికా? ఫ్లైట్ ఎక్కి ఇప్పుడే మనం అమెరికాలో ల్యాండ్ అవుతాం. ఓకే. సో ఈ అనబెల్లా స్టోరీలో చాలా క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయి. ఎలా అంటారా? అనబెల్లా అనేది ఒక చిన్న బొమ్మ. మన వాళ్ళు ఆడవాళ్ళని అందాల రాసులుగా పోలిస్తారు. అలానే దయ్యాలను కూడా ఆడవాళ్లతోనే పోలిస్తారు. అందాల రాక్షసి అంటారు. అంటే దయ్యాలు కూడా అందంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. సో అలానే అమెరికాలో కూడా చిన్న చిన్న బొమ్మలు, అమ్మాయిల బొమ్మలు షాప్స్లో పెట్టి అమ్ముతారనమాట. అవి చాలా చూడటానికి అందంగా ఉంటాయి. మంచిగా షాప్స్లో ఎవరైనా పిల్లలు వచ్చినా సరే బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. సో అలాంటి ఒక బొమ్మనే ఈ అనబెల్లా. ఈ అనబెల్లా ఒక షాప్లో ఒక బొమ్మలాగా ఉందట. దిస్ ఇస్ యాక్చువల్ రియల్ టైమ్ స్టోరీ, నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు. సో ఈ అనబెల్లా అనే బొమ్మను చూసి ఒక ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు లిల్లీ పెళ్ళి అనే ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి, లిల్లీ అన్న అమ్మాయికి ఆ బొమ్మ చాలా అట్రాక్టివ్గా ఉందట. అబ్బా సూపర్గా ఉంది ఈ బొమ్మ, ఎందుకంటే దయ్యాలు అవి మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. మనం వాటి దగ్గరగా వెళ్ళిపోతాం, అవి మనల్ని రా 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 అని పిలుస్తూ ఉంటాయి. సో వీ విల్ షోర్లీ గో టు దెమ్. సో అయితే ఆ అమ్మాయికి ఆ బొమ్మ చాలా అట్రాక్టివ్గా అనిపించిందట. ఇంకేముంది, వెళ్ళి కొనేసింది. సో ఈ ఇద్దరు పిల్లలు డాక్టర్కి సంబంధించిన ఏదో కోర్సులు చేస్తారట. సో వాళ్ళిద్దరూ హాస్టల్లో ఉండేవాళ్ళట. సో హాస్టల్లో ఉంటే మనమైనా ఎలా ఉంటాము? మార్నింగ్ బుక్స్ తీసుకుంటాము, కాలేజ్కి వెళ్తాము, మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ వస్తాం. సో ఇదే రొటీన్లో ఈ ఇద్దరు ఆడపిల్లలు కూడా, లిల్లీ బెల్లి కూడా అదే స్కెడ్యూల్ ఫాలో అయ్యేవాళ్ళట. అయితే బొమ్మని కాలేజ్కి వెళ్తూ ఇలా టేబుల్ మీద, చూసారా అనబెల్లా బొమ్మ ఇక్కడ ఉంది, ఆ బొమ్మని ఇక్కడ పెట్టి వెళ్తే వాళ్ళు కాలేజ్ నుండి బయటకు వచ్చేసరికి
అది వెళ్ళేసి తలుపు దగ్గర కూర్చునేదట. అది చూడగానే మనం ఒకరోజు అంటే ఓకే, మనం మర్చిపోయావేమో, బొమ్మ ఇక్కడుంది, మనం బై మిస్టేక్ అక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టామని మర్చిపోయావేమో అనుకుంటాం. కానీ మనం రెండో రోజు మూడో రోజు ఒక విషయాన్ని గమనిస్తున్నామంటే మనకు కంపల్సరీ దాన్ని మనం మానిటర్ చేస్తాం. అలానే జరిగింది ఈ కథలో కూడా. సో ఇదే ఒకలాంటి ట్విస్ట్ని తీసుకొచ్చింది ఈ అనబెల్లా కథలో. సో ఈ లిల్లీ వాళ్ళ ఫ్రెండ్ బెల్లి ఎవరైతే ఉన్నారో తనకి ద ఫస్ట్ ట్రిగ్గర్ అయిందనమాట. నో, దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్, దీంట్లో ఏదో జరుగుతుంది, ఈ బొమ్మను మనం ఇక్కడ పెడితే ఇది అక్కడికి ఎట్లా వెళ్తుందని కొంచెం షేక్ అయిందట. అంతే కదండి, మనమైన ఇంట్లో ఒక వస్తువుని ఒక చోట పెడితే అది వచ్చేసరికి ఇంకొక చోట ఉంటే ఓ మై గాడ్ ఇట్లా అయిపోతాం, అక్కడ నుండి పారిపోతాం ఫస్ట్. అంతే కదా. సో తను కూడా చాలా కొంచెం షేక్ అయిందట. అది కాకుండా ఇంకా ఏవి జరిగాయో తెలుసా, నైట్ టైం మనం నిద్రపోతుంటాము, కొంచెం ఇలా ఇలా లేచి సడన్గా దాహం అవుతుంది, లేదా ఇంకొక దేనికో లేస్తాం. లేచినప్పుడు ఒక బొమ్మ మన ముందు కూర్చొని మనం ఇలా స్టీరింగ్గా చూస్తే మన గుండెలు ఒకేసారి జారిపోతాయి అన్నమాట. సో అదే జరిగింది ఇక్కడ బెల్లి విషయంలో కూడా. బెల్లి ఒకరోజు మిడ్ నైట్లో లేచిందట. ఎందుకు లేచింది? తను వాటర్ తాగటానికని లేచిందట. తను లేచేసరికి ఈ టేబుల్ మీద ఉన్న బొమ్మ ఇలాగానే బెల్లిని చూస్తుందట. అట్లా అనుకుందట ఒకసారి. అనుకొని కొంచెం చిచిచి ఐ హ్యావ్ ఏదో జరిగింది అనేసి మళ్ళీ పడుకుందట. సో ఇలా జరుగుతున్న క్రమంలో ఏమైందంటే ఒకరోజు 2-3 రోజులు బెల్లి కీన్గా దాన్ని మానిటర్ చేస్తూ ఉందట. ఇది అసలు ఏదో చేస్తుంది, ఇంట్లో ఏదో జరుగుతుంది, హాస్టల్ ఈ రూమ్లో ఇది వచ్చింది అక్కడి నుంచి అనేది అది బెల్లి అబ్జర్వేషన్లో పెట్టుకుందట. ఇంకేముంది, తను కనిపెట్టేసింది. సో ప్రతిరోజు తను టేబుల్ మీద పెట్టిన అనబెల్లా అన్న బొమ్మ అది తలుపు దగ్గరకు వచ్చి కూర్చునేదట. ఇంకా ఈ విషయాన్ని తన ఫ్రెండ్ అయిన లిల్లీకి చెప్పేసింది. ఇక ఇద్దరు కలిసి ఇలా షివరింగ్ అవుతూ ఆ బొమ్మను తీసుకొని మన ఊళ్ళల్లో అయితే మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, తాయెత్తులు లేదా దయ్యాలను వదిలించే వాళ్ళని పట్టుకొస్తాము, లేదా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోతాము. కానీ ఇక్కడ ఇది అమెరికా కదా, అక్కడ వాళ్ళకి ప్రొఫెషనల్స్ అనమాట, కోట్ వేసుకొని దయ్యాల్ని వదిలిస్తూ ఉంటారు. మనమైతే మన పద్ధతుల్లో, వాళ్ళైతే ఇలా క్రాస్ని పట్టుకొని దయ్యాలను వదిలిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి ఈ బొమ్మను తీసుకొని వెళ్ళారు వీళ్ళిద్దరు. అయితే ఇక్కడే ఒక పెద్ద నాటకం చేసింది ఈ దయ్యం బొమ్మ. ఏంటో తెలుసా, అది ఒక పెద్ద మాయను కంపేసింది. ఆ పర్సన్ ఎవరైతే దయ్యం వదిలించే మనిషి ఎవరైతే ఉన్నారో తన కళ్ళకు ఒక మాయను కమ్మేసినట్లు తనేం చెప్పాడు వాళ్ళకి, ఆ బొమ్మను బాగా పరీక్షించాడట. పరీక్షించి నో డోంట్ వరీ లిల్లీ బెల్లి, ఇది ఒక బుల్లి ఆత్మ, మిమ్మల్ని ఏం చేయలేదు, అది చిన్నపిల్లగా ఉన్నప్పుడు చనిపోవటం వల్ల దాని కోరికలు తీరక ఇలా బొమ్మలో ఉంది. సో అంతే, మీకు కావాలంటే తీసుకెళ్ళి పెంచుకోండి, లేదా నాకు ఇచ్చేసేయండి అని చాలా ఈజీగా చెప్పేశాడట. ఇక ఈ విషయం నిజమే అనుకున్న లిల్లీ బెల్లి ఏం చేశారు, లేదు దయ్యం పిల్లని నేనే పెంచుకుంటామని మళ్ళీ చంకలో వేసుకొని వెళ్ళిపోయారట. అక్కడే వదిలించుకోవాలి కదా, చేయలేదు, దాన్ని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. సో ఇలా రోజులు గడుస్తున్న క్రమంలో ఈ ఇద్దరు ఆడపిల్లల్లో ఒకళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. సో బెల్లి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పీటర్ అనుకోండి పేరు. సో ఆ పీటర్ ఏం చేసేవాడు, అమెరికా కదా అది, అబ్బాయిలు హాస్టల్స్కి రావటం, అమ్మాయిలు హాస్టల్కి రావటం, రూమ్లో కూర్చోవటం, ఇవన్నీ సర్వసాధారణం అనమాట అక్కడ. సో అక్కడ ఏమి ఉండదు అట్లా రెస్ట్రిక్షన్స్గా. సో ఆ అబ్బాయి వచ్చి రెగ్యులర్గా వీళ్ళు ఉన్నప్పుడు అబ్బాయి వచ్చేవాడు అనుకుంటా, వచ్చి రెగ్యులర్గా ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉండేవాడట. అది కూడా ఈయనకి ఏదో చెప్తుండేదట. సో వీళ్ళు కూడా పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే లిల్లీ బెల్లికి కూడా తెలుసు దాంట్లో ఒక ఆత్మ ఉందని. ఇక వీళ్ళేమనుకున్నారు, ఓకే వదిలేసే, ఆ పీటర్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు, లెట్ హిమ్ టాక్ అనేసి వీళ్ళు పట్టించుకోకుండా అలా జస్ట్ నార్మల్ బిహేవియర్లా వదిలేశారు. అయితే ఇక్కడే ఒక అనుకోని సంఘటన జరిగింది.
ఈ సంఘటన మొత్తం కథని మొత్తం తిప్పేసింది. అదేంటో తెలుసా? ఒకరోజు పీటర్ ఒక్కడే ఈ లెల్లి బెల్లి లేని టైంలో రూమ్లోకి వచ్చేసాడు. ఇంకేముంది, ఈ దయ్యము ఎవరో వాడిని, ఆ పీటర్ని వాడి మీదకి ఇలా జంప్ చేసి వాడి చొక్కాని ఇట్లా అనేసి మొత్తం వాడిని గీకేసి వాడిని అతలాకుతలం చేసేసేసరికి వాడికి ఇక ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. ఒక చిన్న బొమ్మ మన మీద పడి మనల్ని కొట్టడం ఇవన్నీ చేస్తే ఫస్ట్లో మనం షాక్ అయిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. వాడికి ప్రాణాలని ఇట్లా గుప్పెళ్ళు పెట్టుకొని పరుగుని పరిగెట్టేశాడట. ఈ విషయం తెలుసుకున్న లిల్లీ బెల్లి వాళ్ళు పీటర్ దగ్గరికి వెళ్ళారు. ఏమైంది పీటర్, రోజు నువ్వు ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉంటావు కదా, ఎందుకు ఇంత సడన్గా ఇట్లా జరిగిందంటే ఇక వాడు మొత్తం చెప్పేశాడు. చెప్పి వాడి షర్ట్ తీసి వాడికి జరిగిన గాయాలు మొత్తం చెప్పాడు. ఇక అది చూసి వాళ్ళిద్దరూ చాలా భయపడిపోయారు. ఇట్లా కాదు, మనం ఇంతకు ముందెళ్ళిన మంత్రగాడి కాదు, మనం ఇంతకన్నా పెద్దగా ఉన్న మంత్రగాడి దగ్గరికి వెళ్ళాలని వేరే మంత్రగాడి దగ్గరికి వెళ్ళారు. సో ఈ బొమ్మను తీసుకొని వెళ్ళేసరికి వాళ్ళు ఆ బొమ్మని చాలా తీక్షణంగా పరీక్షించారట. పరీక్షించి దాంట్లో ఉన్నది బుడ్డి చిన్నపిల్ల ఆత్మ కాదు, ఒక పెద్ద ఆత్మ దాంట్లో ఉంది. సో అది కనుక మీతో పెట్టుకుంటే మీకు చాలా ప్రమాదం. సో మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా దాన్ని వదిలిచేసుకోండి, లేదా మీకు అవసరం లేదా దాన్ని మాకు ఇచ్చేసేయండి అని చెప్పేశారట. ఇక ఈ పిల్లలేంటి, అమ్మయ్య భగవంతుడా మాకే దొరికేశాడు, సరే తీసుకోండి అని వాళ్ళ చేతుల్లో పెట్టి వీళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయారు. సో ఇది ఇట్లా ఉంది కదా. సో ఈ మాంత్రికుడు యాక్చువల్గా ఏం చేసేవాడంటే ప్రతి ఇంటికి ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వెళ్ళి అక్కడ దయ్యాలను వదిలించే కార్యక్రమం ఇవన్నీ చేసి అక్కడ మెమరీ కోసం ఏదన్నా మంచి ఏదో ఒక వస్తువు, ఏదో మిర్రర్ కానీ, ఒక చైర్ కానీ, ఒక పిల్లో కానీ, ఏదో ఒకటి రిమెంబరెన్స్ కోసం తెచ్చుకునేవాడట. సో అలాంటి వస్తువులన్నిటినీ ఒక మ్యూజియం లాగా తయారు చేసాడట. ఇక వాడి ఇల్లు చూస్తే అదొక పెద్ద దయ్యాల భూతాల బంగ్లా లాగా ఉంటుంది. సో అన్ని వస్తువులు ఒక్కొక్క చోట పేర్చి, ఇదిగో పలానా దయ్యం, ఇది పలానా దయ్యాన్ని వదిలించినప్పుడు, లేదా పలానా పిశాచాన్ని వదిలించినప్పుడు, ఇలా అన్నీ రాసుండేవి అనమాట. అయితే ఈ బొమ్మని ఎక్కడ పెట్టాలి, ఇదా అస్సలే దుష్ట ఆత్మ, చాలా పెద్ద ఆత్మ. సో దీన్ని కంపల్సరీ ఎక్కడో చోట మంచి ప్లేస్లో భద్రపరచాలి, దీనివల్ల ఎవ్వరూ ఎఫెక్ట్ అవ్వకూడదు అని అతను ఫీల్ అయ్యాడు. అప్పుడు అతను ఒక షెల్ఫ్ తీసి ఆ బొమ్మను ఆ షెల్ఫ్లో పెట్టి మూసి దాని మీద ఒక టేప్ రాసి పెట్టాడట. ఏంటి, ఎంత పెద్ద విపత్తు జరిగినా, ఎంత పెద్ద భూకంపాలు ఏమొచ్చినా సరే ఈ డోర్ మాత్రం తెరవకండి అని. ఓకే. సో కాలక్రమేణా ఏమవుతుంది, ఆ విజిటర్స్ ఎవరైతే ఆ మ్యూజియాన్ని, దయ్యాల మ్యూజియాన్ని విజిట్ చేస్తారో వాళ్ళు క్రమేపీ తగ్గుకుంటూ వచ్చారు. సో ఆ తర్వాత ఆ బిల్డింగ్ కూడా కొంచెం పాతది అయిపోయింది. ఇక వీళ్ళేమనుకున్నారు, ఈ అనబెల్లా అన్నది చాలా 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 ఫేమస్, దాని మీద చాలా చాలా సినిమాలు కూడా తీశారు. ఆ సినిమాలు చూసి మనకే గుండె ఇలా అని జలకేస్తుంది ఆ బొమ్మను చూస్తేనే. సో అలాంటిది మనం ఈ వస్తువులన్నీ మనమే వెళ్ళి టూరిస్టులకి మనమే వెళ్ళి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి అన్ని ప్లేస్లో అందరికీ చూపిస్తే ఇంకా సూపర్గా ఉంటుందని వాళ్ళు ఫీల్ అయ్యారు. అదేంటో మరి ఆ విచిత్రం, దయ్యాల వస్తువులు ఊరందరికీ చూపించడం ఏంటి విడ్డూరం కాకపోతే, దయ్యాల వస్తువులు దాన్ని ఎక్కడో చోట పడేయటమో, దాన్ని పెట్టడమో, భూమి లోపల పూడ్చడమో అలా చేస్తారు, అంతేకాని అందరికీ ఆ ఎనర్జీని ఎలా చూపిస్తారు చెప్పండి. కానీ ఇక్కడ జరిగింది ఇలాంటి ప్రమాదమే. సో ఈ పని కోసం వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి పేరే జోసెఫ్ ఏం చేశాడు, ఈ అనబెల్లా బొమ్మని చంకనేసుకొని మొత్తం అమెరికా మొత్తం తిరుగుతూ అందరికీ చూపించసాగాడు. లాస్ ఏంజలస్, పెన్సిల్వేనియా, ఇంకా మాంచెస్టర్, ఇంకా మొత్తం 1 by 1 ట్రైన్లో తిరుగుతూ అనబెల్లాని చూపించుకుంటూ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళట. మనం ట్రైన్లో ఒక వ్యక్తి ఒక అనబెల్లాని తీసుకెళ్తూ ఉంటే మనం చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి ఫోటోలు తీసుకుంటాం, ఏవేవో చేస్తాం.
సో అలానే పీపుల్ అంతా కూడా, అది కూడా అమెరికా కదా, వాళ్ళు ఇంత దానికే సూపర్ ఎక్సైటెడ్ అవుతారు. సో అదే జరిగింది ఇక్కడ కూడా. సో మొత్తం ఇలా ఎక్సైట్మెంట్తో తను ఓవరాల్ అమెరికా ట్రావెల్ చేస్తూ ఉండి ఈ అనబెల్లా బొమ్మను చూపిస్తున్నాడు. చూపిస్తుంటే ఇక్కడే ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన మొత్తం అందరినీ, అనబెల్లా మరలా వచ్చిందా, అదే వచ్చి జోసెఫ్ని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిందా అన్న ఒక పెద్ద షాక్కి గురి చేసింది. అదేంటంటే ఒకరోజు జోసెఫ్ అర్ధాంతరంగా చనిపోయి కనిపించాడు. దిస్ నో రీజన్. తను సిక్ అయి చనిపోయాడా లేదా ఇంకేమైనా హార్ట్ అటాక్ వచ్చిందా అంటే నథింగ్. ఒకరోజు మార్నింగ్ అందరు చూశారు, మధ్యాహ్నం కల్లా తను చనిపోయి పడి ఉండటాన్ని చూశారు. సో ఇక పోలీసులు తన బాడీని తీసుకెళ్ళి అనబెల్లాని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో కొంతమంది మన వీడియోస్ని వైరల్ చేసుకోవాలనుకున్న కొంతమంది ఆ వీడియోస్కి అనబెల్లా మరలా వచ్చింది, ఈ జోసెఫ్ని చంపేసింది అనబెల్లానే అని ఒక స్టోరీని క్రియేట్ చేసి, ఒక హర్రర్ డ్రామా చేసేసి మొత్తం ఇంటర్నెట్లో వదిలేశారు. ఇంకేముంది, ఇంటర్నెట్ మొత్తం మాయాజాలం. ఆ మాయాజాలంలో అందరూ నిజంగా అనబెల్లా వచ్చేసి జోసెఫ్ని చంపిందని పూర్తిగా నమ్మేశారు. ఇక దాంతో ప్రజలు కూడా భయాందోళనకి గురయ్యారు. సో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో నిజంగా అనబెల్లా వచ్చే జోసెఫ్ని చంపిందా? సైంటిఫిక్గా దెర్ ఇస్ నో ఎవిడెన్స్ లైక్ దట్. అలాంటి ఎవిడెన్స్ ఏది దొరకలేదు పోలీసులకి. అనబెల్లా అనేది జస్ట్ బొమ్మ. దాన్ని మ్యూజియం నుండి తీసి అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో మాత్రమే జోసెఫ్ దాంతో ట్రావెల్ చేస్తూ వచ్చాడు. కానీ ఈ జనాలు వీడియోల పిచ్చిలో, వైరల్ పిచ్చిలో ఏమేం చేస్తారో ఎవరికి తెలియదు. సో అలాంటి వీడియో వైరల్ వల్ల అనబెల్లానే మరలా వచ్చి జోసెఫ్ని చంపింది అన్న పుకార్ని జనాలు నమ్మటం ప్రారంభించారు. సో చూసారా, కుక్కలు అరుస్తున్నాయి కదా. మీకు కనుక ఈ వీడియోలో కుక్కల అరుపులు కనుక వినిపిస్తే డెఫినెట్గా అనబెల్లా వచ్చింది. చూసారా ఎంత గట్టిగా అరుస్తున్నాయి, అదనమాట. సో ఈ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది అంటే దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ దయ్యాలు వచ్చాయి లేదా దయ్యం వచ్చింది. మనం సినిమాలో, అనబెల్లా సినిమాలో చూసినట్లు అదొక దయ్యం బొమ్మ వచ్చేసి అందరినీ భయపెట్టి చంపేయటం, అలాంటి ఎవిడెన్స్లు ఏవి జరగలేదు సైంటిఫిక్గా. అవి ఏవి కూడా వాళ్ళ చేతికి అందలేదు. ఒక వీడియోల వైరల్ వల్ల జనాలు అలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. సో దాని ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఇంకా ఫర్దర్గా ఇన్డెప్త్గా, బికాస్ ఇది మన మైండ్ సెట్కి సంబంధించింది కదా, సో సైంటిఫిక్గా ఇంకా లోతుగా పరిశీలన జరుపుతున్నారు. సో ఈ న్యూస్ అన్ని అమెరికన్ ఛానల్స్లో వచ్చింది. ఇలాంటి న్యూస్ చాలా సర్క్యులేట్ అయింది. దీని ముగింపు ఎక్కడ ఉంటుందని నో వన్ నోస్. బట్ సైంటిఫికల్లీ వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే అతని చావుకి ఈ అనబెల్లాకి ఎలాంటి సంబంధం లేదు, అది ఒక యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది అంతే, అది చెప్పారనమాట. సో విన్నారా, ఇలాంటి దయ్యాల గురించి మనమే కాదండి, ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా ఇలాంటి చిన్న వాటిని నమ్మేస్తామంటారు. ఇండియాలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా ఇలాంటి భయాలు, ఒకలాంటి భ్రాంతి ప్రతి చోట ఉంటుంది. మనిషి ఎక్కడైతే ఉంటాడో అక్కడ ప్రతి చోట భ్రాంతి అనేది ఉంటుంది. సో మీరైతే దయ్యాన్ని చూసారా? చూస్తే నాకు కామెంట్ అయితే కంపల్సరీ చెప్పండి. కానీ మనకున్న ఒక బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, మనకి ప్రతిరోజు మనం చక్కగా స్నానం చేసి పూజలు చేసుకొని, పూజలు అంటే పూజలు చేయనవసరం లేదు, జస్ట్ దేవుడికి ఒక నమస్కారం పెట్టుకొని మన పని మనం శ్రద్ధగా చేస్తే ఏ దయ్యాలు, ఏ భూతాలు మనల్ని ఏమీ చేయలేవండి.
అదంతా మన మనస్సులో ఉన్న ఒక భ్రమ. మన ఇంటర్నల్గా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నామనుకోండి, ఏ దయ్యం కూడా మిమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేయదు. అదే భయపడి పారిపోతుంది. సో దయ్యాల గురించి, భూతాల గురించి ఎవరైనా చెప్పినా సరే నమ్మకండి. నిజంగా మీరు చూసారా? కోర్స్ పాపం అండి, అవి వాటి లోకం డిఫరెంట్. అవి ఏవో తప్పిపోయి మన పక్కకు వచ్చాయనుకోండి, మళ్ళీ వాటికి ఏం కావాలో కనుక్కొని వాటిని వాటి ఇండ్ల దగ్గర వదిలిపెట్టండి. అంతేకాని వాటి పేరు మీద మనం చాలా భయపడిపోయి ఒక సైకలాజికల్ ప్రాబ్లంలోకి అస్సలు వెళ్ళకండి. అది అస్సలు మంచిది కాదు. అలాంటి విషయాలు చెప్పేవాళ్ళు, బాగా వాటిని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉంటారు. అవి కూడా పట్టించుకోకండి. అలాంటి దయ్యాలు, భూతాలు, ఆత్మలతో మాట్లాడటం ఇలాంటివన్నీ మనకు అవసరం లేదు. మన లైఫ్ ఇది హ్యూమన్ లైఫ్. ఈ లైఫ్ కంప్లీట్ అయిన తర్వాత మనం దయ్యం అవుతామో ఏమవుతామో మనకే తెలియదు. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి చెప్పండి? మనం భయపడినంత వరకు ఏవి మనల్ని ఏమి చేయలేవు. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నాకు తెలిసి అనబెల్లా ఉందని మీరు నమ్ముతున్నారా? మీరైతే అనబెల్లా సినిమా చూసారా? డెఫినెట్గా చూసుంటారు నాకు తెలిసి. ఎందుకంటే అది ప్రతి దీంట్లో నెట్ఫ్లిక్స్లో, కొన్ని ఛానల్స్లో, చాలా వాటిల్లో ఉన్నాయి. అనబెల్లా 1, 2 ఇంకా ఏమున్నాయో తెలియదు, కంజ్యూరింగ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ అలాంటి దయ్యాల సినిమాలు కొంచెం భయం వేస్తాయి. నేను అనబెల్లా 1 చూసేటప్పుడే చాలా భయపడ్డాను. సో ఇక 2, 3, 4 చూడదలుచుకోలేదు. సో నేనైతే చూడలేదు ఆ సినిమాని. మీరైతే చూసారా? 2, కంజ్యూరింగ్ ఇవన్నీ చూసుంటారు, చాలామంది చూస్తారు. బట్ అలాంటి భయపడి బాధపడి ఇలా కళ్ళు మూసుకొని ఏం కర్మ మనకి, మనం మంచి సినిమాలు చూసి ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇంత భయపడి రాత్రిపూట చూసి ఒక్కళ్ళు ఇంట్లో ఉండి ఇంకా భయపడతారు. సో నైట్ టైం చూడకండి అలా భయపడే వాళ్ళు. నేనైతే అస్సలు నైట్ టైం దయ్యాల సినిమాలు చూడను. అదేమన్నా ఉంటే ఏదో పొద్దున పూట అందరూ తిరుగుతున్న టైంలో అలాంటి సినిమాలు చూస్తాను. సో మీరు ఏ టైంలో దయ్యాల సినిమాలు చూస్తారు? అర్ధరాత్రి ఫోన్ ఓపెన్ చేసి దాంట్లో దయ్యాలు చూస్తారా? నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకోవాలి కదా. కానీ కొంతమంది చెప్తారు వాళ్ళు రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యారు. కోర్స్ అవి కూడా మనం నమ్మాలి. ఎందుకంటే అవి అందరికీ కనపడవు. బికాస్ కొన్ని వాటికి ఉండాలట. వాళ్ళకి కనిపిస్తాయి, అందరికీ కూడా కనిపించవు. ప్లస్ మనస్సు మనది, గుండె గట్టిగా ఉండాలి. సో మనలోకి ఏవి అట్రాక్ట్ చేసుకున్నట్లుగా మనం ఉండాలి. అప్పుడు ఏది మనకు కనిపించదు. సో నేచర్లో మనకి కళ్ళకు కనిపించినవి బోలెడు ఉన్నాయి. మనం ఇప్పుడు ఉంటున్నదంతా ఒక డైమెన్షన్. ఇదే డైమెన్షన్లో ఇంకొక డైమెన్షన్లో ఇంకా ఎన్నో జీవులు మన పక్కనే ఉంటాయి. డెఫినెట్గా అలాంటి ఎక్స్పీరియన్స్ కనుక అయితే మనందరం చాలా భయపడిపోతాం. సో వాటన్నిటి గురించి అస్సలు ఆలోచించకండి. లివ్ ద మూమెంట్, గివ్ ద బెస్ట్ మూమెంట్, అదే చాలు. చూసారా, అమెరికా వాళ్ళు కూడా అనబెల్లా కోసం భయపడిపోయారు. అది రియల్గా వచ్చిందని వీడియోలన్నిటిలో చూసి చివరికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ దాకా వాళ్ళు తీసుకెళ్లారు. చెక్ చేయండి, ఇది రియల్ టైంలో మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే. ఓకే, రేపటి రోజు మనకు కొత్త దయ్యం స్టోరీయా లేకపోతే పూలవనాల స్టోరీయా అని సస్పెన్స్. మళ్ళా కలుద్దాం. రేపటి మీ స్టోరీ టైం విత్ సంధ్యాతో. అంటిల్ దెన్, బాయ్.